సమూయేలు రెండవ గ్రంథము సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం పరీక్ష చేసుకుందాం. అనంతరం మనం బలలోకి పాలు పంపు పొందడానికి సిద్ధపడదాం. 11వ అధ్యాయం రెండవ సమూయేలు గ్రంథం. అందరూ తీయండి. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని మీకు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తాను. అనంతరం కొద్ది భాగాలు చదువుకుందాం. దావీదు మహారాజు గారి గురించి 11వ అధ్యాయం రాయబడుతుంది. 11వ అధ్యాయంలో యుద్ధం జరుగుతుంది. అంటే 10వ అధ్యాయం చివరిలోనే యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం కాలానికి అనుగుణంగా జరిగేవి కాబట్టి కొంచెం వ్యవధి వచ్చింది, కాల వ్యవధి వచ్చింది. ఆ కాల వ్యవధి తీరిపోయిన తర్వాత వసంతకాలం వచ్చింది. అంటే యుద్ధానికి అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు యుద్ధానికి అనుకూలమైన వాతావరణం రాగానే మళ్ళీ యథావిధిగా అందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. రాజుల కాలంలో ఇలాంటి నియమాలు ఏమి ఉండేవి. ఒకప్పుడు మీకు తెలియజేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. రాజుల కాలంలో ఇలాంటి నియమాలు అనేవి ఉండేవి. ఏంటి? ఈ కాలంలో యుద్ధం చేయాలి, ఈ కాలంలో యుద్ధం చేయడానికి లేదు. వర్షాకాలంలో యుద్ధాలు చేస్తారా? ఎక్కడ చేయగలరు? చేయలేరు. కాబట్టి వసంతకాలం రాగానే రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపేస్తున్నాడు. అమ్మోనీయులతో యుద్ధానికి ఇశ్రాయేలందరినీ పంపేస్తున్నాడు దావీదు. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు గారు యుద్ధానికి వెళ్ళకుండా యుద్ధానికి సాగనంపుతున్నాడు. వాస్తవానికి రాజు కాబట్టి ముందుగా బయలుదేరాల్సింది ఎవరంటే రాజు. ధైర్యం. రాజు అంటే ధైర్యం, రాజు అంటే అండ, రాజు అంటే ఏమైనా చేయగలరు. అందులోకి మామూలు రాజు కాదు కదా దావీదు గారు. ఎలాంటి రాజు అంటే వీరుడైన దావీదు. వీరుడు, యుద్ధశాలి. ఎలాంటి యుద్ధశాలి అంటే బాల్యంలోనే గొలియాతుని చంపిన ధీరుడు. అలాంటి వాడు ముందుంటే ఎంత ధైర్యం అండి కదా. అలాంటి ఒక నాయకుడు, అలాంటి ఒక రాజు ముందుంటే ఎంత ధైర్యం. ఎలాంటి వ్యూహాలనైనా ఆయన ఈజీగా ఛేదించగలడో, ఎలాంటి కొత్త వ్యూహాలనైనా ఆయన రచించగలడో. ఆయనకి అనుభవం ఎక్కువ కాబట్టి ఏ ప్రదేశంలో యుద్ధం చేయాలో, ఏ ప్రదేశానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలో, శత్రువులు ఎలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారో, ఎలాంటి ఊరులొగ్గుతారో వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలన్న విషయాలన్నీ కూడా బాగా ఎరిగినవాడు దావీదు. చాలా తెలివైనడు దావీదు. ఇలాంటి దావీదు ఏం చేస్తున్నాడంటే అమ్మోనీయులను సంహరించడానికి, అమ్మోనులతో యుద్ధానికి దావీదు గారు వెనకడుగు యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఏం చేస్తున్నాడండి? వెనకడుగేస్తున్నాడు. నేను వస్తానులే, మీరు పదండి, నేను వస్తానులే, మీరు ముందుగా మోపు చేయండి. ఏదైనా పనికి వెళ్ళడానికి ముందుగా కొన్నిసార్లు కొంతమంది వెనకడుగేస్తారు. ఏమంటే మీరు వెళ్ళండి, మీరు ముందు పని మొదలు పెట్టండి, నేను వెనక వస్తానని. మీరు వెళ్ళండి, ముందుగా మీరు చూసి రండి, మీరు చూడండి, ఈ లోపుగా మీ వెనక నేను వచ్చేస్తానని. ఇక్కడ దావీదు గారు కూడా అలాగే అంటున్నాడు. చూడండి, మీరు వెళ్ళండి, మీ వెనక నేను వస్తాను. ఎప్పుడైనా వెళ్ళాలి కాబట్టి దావీదు గారు కూడా వారితో పాటు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళాలి, తప్పదు. కానీ దావీదు గారు ఆ సమయంలో వెళ్ళిపోతే ఇంకెంత బాగుండో నిజంగా చెప్పాలని. దావీదు గారిలో ఒక మచ్చ అనేది తన జీవితంలో ఉండిపోయింది. ఆ మచ్చ ఆయన వెనకడుగు వేయడం బట్టే. ఆయన ఒకవేళ ఆ వెనకడుగు వేయకపోయి ఉంటే, తానే ముందుగా నడవండి, మనం ముందు వెళ్దామని ఆయన వెళ్ళిపోయి ఉంటే తన జీవితంలో ఆ మచ్చ కూడా ఉండేది కాదు. అంత గొప్పోడు దావీదు. తాను కలల కన్నా సౌధం, దేవుని మందిరం, ఆ సౌధాన్ని నిర్మించడానికి, ఆయన తన చేతులతో నిర్మించడానికి ఏమాత్రం అడ్డు అనేది లేకపోయి ఉండేది. అంత గొప్ప భాగ్యాన్ని ఒక్క వెనకడుగు ఆయన ఏం చేసింది? పాడు చేసింది. మనలో కూడా చాలామంది ఇలాంటి పరిస్థితిలో సాగుతాం. చూడండి, వెనకడుగు వెళ్దాంలే, చేద్దాంలే, దేవుని కార్యం, దేవుని సన్నిధి, వెనకడుగు కూడదు. ఆలోచించేయండి. వెనకడుగు వేయడానికి వీల్లేదు. ముందుండాలి, సిద్ధపడాలి, తొందరపడాలి. మనమే ముందుంటే ఆ కార్యం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఆలోచన చేయాలి. ఒకవేళ మనం ముందు లేకపోతే మనం ఎలాంటి పాపంలో పడిపోతామో
మన జీవితంలో మాయని మచ్చగా ఇది మిగిలిపోతుందేమో ఒకసారి ఆలోచన చేయాలి, మనమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ దావీదు నేర్పిస్తున్న పాఠం అది. సరే ముందుకెళ్దాం. ఇది జరగగానే శత్రువు వచ్చాడు. శత్రువు ఏదో ఒక రకంగా మనుషులందరినీ దేవుని మార్గంలోంచి తప్పించేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దావీదు గారు శత్రువుకి అవకాశం ఇచ్చాడో, శత్రువుకి అవకాశం ఇవ్వగానే దావీదు గారి జీవితంలోకి సాతానుడు చొరబడిపోయాడు. ఆయన లేచాడు, మిద్ది మీద నడుస్తున్నాడు. ఒక సుందరమైన స్త్రీ ఆయనకి కనబడింది. ఆ సుందరమైన స్త్రీ కనబడగానే తను ఆశపడ్డాడో, తాను కొంతమంది మనుషులను పంపించాడు, ఆమెను తెచ్చుకున్నాడో, ఆమెతో పాపం చేశాడు. సరే ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆమె ఒక వర్తమానం పంపింది. ఆమె తనకు కలిగిన అపవిత్రతను పోగొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని రాయబడింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక వర్తమానాన్ని దావీదు గారికి తెలియజేసింది. వినండి జాగ్రత్తగా, అందరూ నా వైపు చూడండి. బైబిల్ చెప్పినట్టు బైబిల్ అంక చూడండి, అటు ఇటు దిక్కులు ఎత్తుకోవద్దు, మంచి పాఠం నేర్చుకుందాం. దావీదు గారికి ఒక వర్తమానం పంపింది. అయ్యా దావీదు, నీకు ఒక వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం అంటే చెప్పమంటే, తన దాసులు ఈ వర్తమానం చెప్తున్నారు. ఏమనంటే, నీవు ఏ స్త్రీనైతే తీసుకొచ్చి పాపం చేసావో ఆ స్త్రీ గర్భవతి అయిందంట. ఆ స్త్రీ గర్భవతి అయింది. దావీదుకి ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను చేసిన పాపానికి రూపం కనబడుతుంది. అక్కడ తాను చేసిన పాపానికి రూపం తయారైపోతుంది. నేను చేసిన పాపం ఎవరికి తెలియకుండా మాసిపోద్ది అనుకున్నాడో, ఆమె కూడా తనకు కలిగిన అపవిత్రత అనేది పోగొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం విడిచిపెడతాడా? నువ్వు చేసిన అపరాధాన్ని నీ కళ్ళ ముందుకి తీసుకొస్తాడు. జరిగిపోయిన అపరాధాలు మన జీవితాల్లో మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. మనం మాఫీ చేయాలనుకున్నా, మనం ఎవరికి తెలియకుండా దాచేయాలనుకున్నా, ఎవరికి ఇది తెలియకూడదని నువ్వెంత జాగ్రత్త పడినా అది దేవుడు ఖచ్చితంగా బయట పెడతాడో. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, రహస్యమైనది ఏది బయలుపడక పోదు అన్నాడు. రహస్యమైనది ఏది బయలుపడకుండా పోదు. ఏ తప్పు చేసినా చూడండి, పబ్లిక్లో తెలిసిపోద్ది, ఈజీగా తెలిసిపోద్ది. కొంతకాలం తర్వాత కాలం ముందుకెళ్ళే కొలిది కాలమే మనం చేసిన అతిక్రమణను బయట పెట్టి, ఇదిగో వీడు చేసిన తప్పు ఇదని మన కళ్ళ ముందే చూపిస్తుంది. అప్పుడు మనం సిగ్గుపడతాం. ఇప్పుడు దావీదు గారు కూడా తాను చేసిన తప్పు ఎవరికీ తెలియదని దాచుకున్నాడో, మనసులో ఉంచుకున్నాడో, ఎవరికీ తెలియదులే అనుకున్నాడో. ఆ స్త్రీ కూడా అయిపోయిందిలే, ఏముందలే అనుకుంది. కానీ దాన్ని దేవుడు మర్చిపోలేదు. దేవుడు దానికి రూపం ఇచ్చాడు. రూపం ఇవ్వగానే ఆమెకు అర్థమైంది. ఈ వర్తమానం దావీదుకి చెప్పారు, అయ్యా ఇలా జరిగిందంట. మరి ఏం చేయాలి? మంచి వివేకం కలిగి తెలివితేటలు మంచి ప్రయోజనానికి ఉపయోగించే దావీదు ఇప్పుడు తన వివేకాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్న తెలివితేటలని ఏం చేస్తున్నాడో, చెడ్డ మార్గంలో కూడా తెలివితేటని ఎలా ఉపయోగించాలో ప్రదర్శిస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడో మనం చూడగలుగుతుంటే 6వ వచనం బైబిల్ చెప్పిన బైబిల్ అంక చూడండి. బైబిల్ వదిలేసిన తర్వాత అంక చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 6వ వచనం, దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. దావీదు తన యుక్తిగల ఆలోచనలకి పదును పెడుతున్నాడు. యుక్తి అనేది 2 రకాలు, యుక్తి, కుయుక్తి. యుక్తి అనేది మంచి ఉద్దేశాలతో కూడినది, కుయుక్తి అనేది చెడ్డ ఉద్దేశాలతో కలిగి ఉన్నది. ఇప్పుడు తన తెలివితేటలని యుక్తి మార్గంలో కాకుండా కుయుక్తి మార్గంలోకి మళ్ళించేసాడు దావీదు. మళ్ళించేసి తను మనసులో ఇంకొకటి అనుకుంటున్నాడో అది కూడా ఎవరికే తెలియదు. దావీదు గారు వర్తమానం పంపుతున్నాడు. ఎవరికి పంపుతున్నాడు? యోవాబుకు ఆజ్ఞ ఇస్తున్నాడు. దూతల ద్వారా యోవాబు దగ్గరికి ఒక దూతను పంపించి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఉరియాను నా యొద్దకు పంపమని చెప్పని. ఇప్పటికే దావీదు ఏం చేయాలనుకుంటున్నాడనే విషయం ఎవరికి తెలియదండి నిజంగా. ఇప్పుడు దావీదు గారు యోవాబు దగ్గరికి వెళ్ళి, దూతల దగ్గరికి వెళ్ళి, మీరు యోవాబు దగ్గరికి వెళ్ళి యోవాబుతో
ఊరియాను నా దగ్గరికి పంపించండి అని చెప్పినప్పుడు ఆ దూతలకే తెలియదు విషయం, యోవాబుకి తెలియదు విషయం, ఊరియాకి తెలియదు. మంచినీళ్ళు ఊరియా కూడా తెలియదు విషయం, ఊరియా కూడా తెలియదన్న విషయం ఎవరికీ తెలియదు, దావీదు గారు ఒక్కడికే. ఏంటి దావీదు గారికి తెలిసింది? ఏమో ముందు చూద్దాం. చూడండి, ఇప్పుడు దావీదు గారు ఉరియాను పంపమంటే 7వ వచనంలో, ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగాను. ఉరియాని అడుగుతున్నాడు. ఎవరో? దావీదు. ఇంతకీ ఊరియా ఎవరో? ఇంతకీ ఊరియా ఎవరనుకున్నారో? ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో ఆ స్త్రీకి పెనిమిటి, భర్త, యజమానుడు. ఇప్పుడు దావీదు గారి ఉద్దేశం ఏంటి అని అంటే కింద బయటపడతా చూడండి. ఇప్పుడు దావీదు గారు ఉరియాని కబురు పంపిన తర్వాత ఊరియా వచ్చేసాడు కదా, ఊరియా వచ్చాడు కదా, ఊరియా వచ్చిన తర్వాత ఊరియాతో మాట్లాడుతున్నాడు. ఊరియా, యోవాబు ఎలా ఉన్నాడో అని అడిగాడు. యోవాబు బలంగా ఆరోగ్యంగా శక్తితో ఉన్నాడా? ఉన్నాడయ్యా. జనులు ఎలా ఉన్నారో? జనులు ధైర్యంగానే ఉన్నారు. ధైర్యంగా ఉన్నారా? సరే, యుద్ధం ఎలా జరుగుతుంది? యుద్ధం బాగా మోపుగా జరుగుతుంది అయ్యా. ఇంచుమించుగా పట్టణానికి దగ్గరికి వచ్చేసాం. అమ్మోనియర్ పట్టణం దగ్గరికి వచ్చేసారు, వాళ్ళు దగ్గరికి వచ్చేసాం. సరే, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడో ఎవరో? దావీదు ఇలా మాట్లాడుతున్నారో. కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడు దావీదు మనసులో ఉన్నది ఉరియాకి తెలీదు. ఎందు నిమిత్తం నన్ను రప్పించాడు ఆ విషయం తెలీదు. తన హృదయంలో ఏం దాచుకుని ఈ మాట మాట్లాడుతున్నాడో అది కూడా తెలియదు దావీదు గారి, ఉరియా గారి. ఇప్పుడు దావీదు అంటాడు చూడండి, తన కుయుక్తిని బయట పెడతాడు. ఏమిటంటే 8వ వచనంలో, తరువాత ఇవన్నీ అయిపోయిన తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకునిమని ఊరియాకు సెలవీయగా, సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంటికి వెళ్ళి నన్ను రెస్ట్ తీసుకోమని ఎందుకు అంటున్నాడో ఉరియాకు తెలియదు. ఇంకా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ఎందుకు అంటున్నాడో ఉరియాకి తెలియదు. దావీదు గారు ఎందుకు అంటున్నాడు. కానీ దావీదు గారు హృదయంలో ఉన్నది ఏంటి? కిందకి బయటపడతా చూడండి. ఎందుకు నిమిత్తం పంపుతున్నాడు అన్నది. అతని వెనుక ఉరియాకు సెలవీగా ఉరియా రాజనగర్లోంచి రాజనగర్లోంచి బయటకు వెళ్ళిపోగానే అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనేను. ఎక్కడున్నాడు? రాజనగర ద్వారం గేటు దగ్గర పడుకున్నాడు. పలహారం పంపించాడు దావీదు. ఎందుకోసం పలహారం పంపించాడు దావీదు? ఈరోజు తన ఇంటికి తాను వెళ్తే, తన భార్యతో తాను ఉంటే, తను గర్భవతి అయ్యింది, ఈ గర్భవతి అతని మూలంగానే అయ్యిందని అనుకుంటాడు. ఎంత కుయుక్తి చూడండి. ఒక యుక్తి గల నాయకుడు ఎంత కుయుక్తిగా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఉరియాని ఇంటికి పంపించేస్తే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి భార్య భర్తలో మరి ఒకరినొకరు ఆశించుకుంటారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అనుకుంటున్నారు ఏమనంటే ఖచ్చితంగా ఉరియా వల్లే ఆమె గర్భవతి అయింది అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? లోకం అనుకుంటారు. మరి దేవుడు అండి, లోకం ఏమనుకుంటుందంటే ఉరియా వల్లే గర్భవతి అయిందామె అనుకుంటుంది అంటారు. ఇది నా తప్పు కాదు, నా ప్రమేయం లేదు, అదిగో నేను దోషిని కాదు, ఇది మామూలుగా తన భర్త వల్లే ఆమె గర్భవతి అయిందని అనుకుంటారు అని పంపించాడు. కానీ ఉరియా ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఉరియా ఎలాంటి వాడంటే నమ్మకమైన. ఇప్పుడు ఉరియా ఏం చేస్తున్నాడంటే, అసలు విషయంలోకి వద్దాం. అసలు ఉరియా ఏం చేస్తున్నాడంటే, తన ఊరు వచ్చాడు, తన రాజ్యానికి వచ్చాడు, యుద్ధంలోని తన రాజ్యానికి వచ్చాడు, వచ్చిన వాడు తన ఊరు వచ్చాడు, ఇంచుమించుగా తన ఇంటికి దగ్గర వచ్చేసాడు. ఎందుకంటే
మిద్ది మీద నుంచి చూస్తుంటే ఏం కనపడుతుంది? బెత్షెబా ఇల్లు కనపడుతుంది. మిద్ది మీద చూస్తుంటే బెత్షెబా ఇల్లు కనపడుతుందంటే అర్థం ఏంటి? తన ఇల్లు రాజనగరానికి దగ్గరే ఉంది, బాగా దగ్గరలో ఉన్నాడు. ఎక్కడో అమోనియర్ ప్రాంతంలో ఉండి యుద్ధం చేస్తూ చాలా నెలలైపోయింది. ఈ నెలల కాలం వ్యవధిలో అతడు ఇంటికి ఊరొచ్చాడు. ఊరొచ్చిన తర్వాత ఇంటి పక్కకే వచ్చాడు, దగ్గరగా దరిదాపు వచ్చాడు, కానీ ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి, అతను రాజసేవకులతో పాటు రాజనగర ద్వారమున పండుకుంటే 10వ వచనంలో ఉరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు విషయం తెలిసింది. అయ్యా, మీరు రాత్రి మరి ఉరియాని తన ఇంటికి వెళ్ళమని చెప్పారు, కానీ ఉరియా ఇంటికి వెళ్ళకోకుండా రాజనగర ద్వారంలో నీ సేవకులతో పాటు అతను అక్కడే పడుకున్నాడు, నేల మీద పడుకున్నాడు. అంటే ఇగో ఆ గాలితో తీసి పడుకున్నాను చెప్తే దావీదు వెంటనే ఊరియాని పిలిచాడు. వినండి, మంచి విషయం చెప్తాను. వెంటనే దావీదు ఊరియాని పిలిచాడు. ఊరియాని పిలిస్తే ఊరియా వస్తే అప్పుడు అంటాడు చూడండి, 10వ వచనంలో 2వ భాగం. పోలేదన్న మాట దావీదునకు వినపడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చిందివి కదా, నువ్వు ప్రయాణం చేసావు కదా, అలసిపోయి ఉంటావు, ఎంత దూరం ప్రయాణం చేసావు, అలసిపోయి ఉంటావు, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుతున్నాడు. ఏంటి కారణం ఇంటికి వెళ్ళకపోవడానికి ఏంటి కారణం అని అడుగుతున్నాడు. ఇంటికి వెళ్ళమన్నాను కదా, నేనే కదా నీకు ఆజ్ఞ ఇచ్చాను. ఒకవేళ నేను చెప్పకపోయి ఉంటే నువ్వు వెళ్ళావు అనుకో, వేరే విషయం. నేనే వెళ్ళమని చెప్తున్నప్పుడు నీకేంటి, నువ్వు ఇంటికి వెళ్ళకపోయావు, ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానమే ఈరోజు మనకు పాఠం. ఊరియా చెప్పిన సమాధానమే మనకు పాఠం. ఏంటంటే ఊరియా అంటున్నాడు, మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగా. ఎవరెవరో మందసం ఎక్కడుంది? మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును డేరాలలో గుడారములలో నివసిస్తుంది. అక్కడెక్కడు యుద్ధం చేస్తున్నారంటే దేవుని మందసం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యుద్ధ భూమిలోకి దేవుని మందసాన్ని కూడా తీసుకెళ్ళేవారు. ఇతనికి పెట్టి కలిపేసుకోండి అవసరమైతే, లేకపోద్దు. ఇదేసారు బాబా, ఇది తొలిపేసి చూడండి. ఆ మాట 11వ వచనంలో ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారంలో నివసించుచుండగా. దేవుని ప్రజలు ఎక్కడున్నారంటే ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. దేవుని ప్రజలు యుద్ధంలో ఉన్నారో, నా అధిపతియగు యోవాబు నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉన్నారు. డేరాల్లో కొంతమంది ఉన్నారు, బయట దండులో. అంతే కదా, యుద్ధం చేసేటప్పుడు 2 భాగాల కింద ఉంటారు. ఒకరు డేరాల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది యుద్ధ భూమిలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు యుద్ధ భూమిలో కొంతమంది ఉన్నారు బయట. నా సేవకులు, నా ఏలినవాడు నీ సేవకులు అందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. ఇప్పుడు అంటున్నట్టు చూడండి ఎంత మంచి మాట. భోజన పానములు చేయుటకును, చూడండి మాట ఎంత బాగుందో. భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోవుదునా అని అడిగాడు. నేను ఇంటికి పోవుదునా? వారందరూ యుద్ధంలో ఉన్నారో, వారందరూ దేవుని సన్నిధిలో ఉన్నారో, నేను ఇంటికాడ ఉంటానా? నేను ఇంటికి వెళ్తానా? నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఉంటే యుద్ధంలోనే ఉండాలి. వారు వస్తే వారితో పాటు ఇంటికి రావాలి. వారు యుద్ధంలో ఉన్నారో, వారు కష్టంలో ఉన్నారో, ఈ సమయంలో నేను తిని సంతోషించమంటావా? నన్ను తిని సంతోషించనా? భార్యతో పరుండి సంతోషించమంటావా? ఒక మంచి మాట అన్నాడు కింద చూడండి. నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాగు చెయ్యవాడను కానని దావీదుతో అంటున్నాడు. నేను అలాంటోని కాదు దావీదు రాజా. ఇశ్రాయేలు దండువారు ఇగో ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. మందసం డేరాల్లో ఉంది. నీ ప్రజలైన వారు, నీ సేవకులు అందరూ కూడా యుద్ధ రంగంలో ఉన్నారు.
ఈ సమయంలో వారు కష్టపడుతున్నారో, నోరు కట్టుకున్నారో, వారు శ్రమ పడుతున్నారో, వారు ప్రాణభయంతో ఉన్నారో, వారు యుద్ధం చేస్తున్నారో, ఈ సమయంలో తిని సంతోషించమంటావా నన్ను? లేదా శరీర సుఖాన్ని నన్ను పొందుకోమంటావా? నీ తోడు, ఎవరు తోడంట? నీ తోడే, నీ తోడు. చాలా కంటిన్యూ చేయాలన్నమాట. నీ తోడు, నీ ప్రాణము తోడు. ఎవరైనా ఒట్టు తన మీద వేసుకుంటారు తెలుసండి. నా మీద ఒట్టు, నా తోడు, నా పిల్లల తోడు, నా భార్య బిడ్డల తోడు, నా కుటుంబం తోడు అంటలేదు ఎక్కడైనా. నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలాంటి వాడను కాను అన్నాడంట. నేను అలాంటి వాడిని కాదు. ఏంటిది? ఏంటండి ఇది? ఆశ్చర్యపరిచే నమ్మకత్వం. దావీదు ఆశ్చర్యపోవాలి ఈ మాటకి. ఎంత గొప్ప నమ్మకమైన దాసుడు నాకున్నాడని కదా. దావీదు ఏం చేయాలండి? ఆశ్చర్యపోవాలి. ఇంత విశ్వాసమా నేనంటే? ఇంత విశ్వాస ఇతను రాజ్యం అంటే? ఇంత విశ్వాసమా ఇతనికే ప్రజలంటే? ఎంత నమ్మకమైన వాడు! చలించిపోవాలి దావీదు. ఎంత నమ్మకమైన వాడు! ఇలాంటి నమ్మకమైన వాడికా నేను ఇంత ద్రోహం చేశాను? ఇలాంటి నమ్మకమైన వాడినా నేను బాధ పెట్టాను? ఇలాంటి నమ్మకమైన వాడినా నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి దావీదు పశ్చాత్తాపం కలగాలి. కానీ అతను యుక్తిలో లేడు. ఎందులో ఉన్నాడో? కుయుక్తిలో ఉన్నాడు. ఇంకేం అర్థమవుతుంది. కుయుక్తిలో ఉన్నవాడికి ఏమీ అర్థం అవదో, ఏది చెప్పినా అర్థం అవదో. తను చెయ్యాలనుకున్న చేస్తాడు తప్ప తనకు చెప్పింది ఏది చేయడు, పట్టించకూడదు అనేది. దావీదు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కుయుక్తిలో ఉన్నాడో, యుక్తిని విడిచిపెట్టాడు, కుయుక్తిలో ఉన్నాడో. ఈ కుయుక్తిలో ఉండబట్టి తాను ఎంత నమ్మకమైన వాడు తన ముందు నిలబడి మాట్లాడుతున్నాడో గ్రహించలేకపోతున్నాడు. ఆశ్చర్యపరిచే విశ్వాసం ఎవరిదే? ఉరియది. ఆశ్చర్యపరిచే విశ్వాసం. ఎవరైనా అయితే ఆ మాటలకి ఏమైపోతారండి? ఏమైపోతారు? అరే, ఇంత నమ్మకమైన వారు యుద్ధంలో ఉంటే నేను ఇంటికాడ ఉన్నానని చెప్పేసి నడవరా, మనందరం యుద్ధంలోకి వెళ్ళిపోదామని దావీదు తీసుకుని వెళ్ళిపోవాలి ఇద్దరు. కానీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడు. కుయుక్తికి ఇంకా కుయుక్తులు పడుతున్నాడు. అసలు ఇలాంటి వాడిని బ్రతకనివ్వకూడదని ఆలోచన చేస్తున్నాడు. ఉరియాని చంపించేశాడు చివరికి. సరే, ఏమైనా కానివ్వండి. ఇక్కడ చెబుతున్న ఈ మన మాటలో ఏంటంటే, ఉరియా ఎంత నమ్మకమైన వాడు ఆలోచించేయండి. చాలా నమ్మకస్తుడు. రాజునే ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగినోడు, రాజునే ఆశ్చర్యపరిచే నమ్మకత్వం కలిగినోడు. బైబిల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క విషయం చెప్పి తెలియజేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయము. రాజే ఆశ్చర్యపోయే సందర్భాలు విశ్వాసంలో. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. క్షమించండి, 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. 11 నుంచి 17 అధ్యాయం 11 వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభు అలా వెళ్తున్నాడంట. ఎక్కడి నుంచి? యెరూషలేమునకు ప్రయాణమై సమరయ గలిలయ మార్గాల గుండా వెళ్తున్నాడంట. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారంట. 10 మంది వచ్చారంట కుష్ఠరోగులు. అందరూ కట్టకట్టుకుని వస్తున్నారు. ఎందుకని? అరే, యేసు ప్రభు ఏ రోగం ఉన్నా సరే, ఏ రోగంతో ఉన్న రోగినైనా బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగినాడు. ఆయన కేవలం ఒక మాట చెలవిస్తుంటే రోగాలన్నీ మటుమయమైపోతున్నాయి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారో. ఊర్లో ఉన్న 10 మంది ఏకమయ్యారు. ఆయనకి ఎదురుగా వస్తున్నారని చూడండి. ఆ మాట ఆయన ఎదురు వస్తున్నారు. 12 వచనంలో, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఆయనకు ఎదురు వస్తున్నారో, ఆయన వస్తుంటే ఎదురొస్తున్న వారు ఆ దూరంలో నిలిచిపోయి అంటారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని అక్కడి నుంచే కేకలేస్తున్నారంట. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవయ్యా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవయ్యా అని పెద్ద కేకలేస్తున్నారంట. వేస్తుంటే ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకోండి వారితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో? కుష్ఠరోగులు. మీరు వెళ్ళి యాజకులు కనబరుచుకోండి అని చెప్తున్నాడు. సరే, చెప్పిన తర్వాత వారు వెళ్ళుచుండగానే
శుద్ధులైపోయారు. వారు వెళ్తుండగానే బాగుపడిపోయారు. బాగుపడిపోతే ఆ 10 మంది కుష్ఠరోగులు ఎంతమంది వెళ్ళారు బాగుపడడానికే? మీరు వెళ్ళండి మీ యాజకునికి. ఎందుకంటే ఒక వ్యాధి కానీ ఒక రోగం కానీ వచ్చిందంటే మనకు ఆర్ఎంపీ డాక్టర్లు ఇలాగ ఉంటారు కానీ అక్కడ ఏం లేదా టైపు. యాజకుడు రావాలి, యాజకుడు అతని మీద ఉన్న పొడ ఏంటో చూడాలి, అతని మచ్చ ఏంటో చూడాలి, అది కుష్ట లేదా పొడ ఏంటనేది నిర్ధారణ చేయాలి. ఇతను పవిత్రుడా ఇతను అపవిత్రుడా అని సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరిప్పుడు ఇంతకే? యాజకుడు ఇవ్వాలి. సరే ఇలా మీరు యాజకుని కనబరుచుకోండి మీరు బాగుపడిపోతారంటే నమ్మకంతో వెళ్ళిపోతున్నారు ముందుకెళ్ళు. అప్పటికి బాగుపడలేదండి వాళ్ళు, అప్పటికి ఇంకా పుండ్లాగే ఉన్నాయి. వారు సరే చెప్పాడు కదా చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నారు, విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతారు. విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతుంటే వారు మధ్యలో ఉండగానే శుద్ధులైపోతున్నారంట. వారు ఆయన మాట దగ్గర నుంచి మందిరం దగ్గరికి వెళ్ళే లోపుగానే మధ్యలో శుద్ధులైపోతున్నారు, బాగుపడిపోతున్నారు. అందరూ బాగుపడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ ఏమంటే పెద్ద శబ్దంతో దేవుని మహిమపరుచుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నాడండి. ఎదరికెళ్ళలేదు అంతకైనా, ఎక్కడికి వచ్చేస్తున్నాడు? వెనక్కి వచ్చేస్తున్నాడు. ఈ వెనక్కి వచ్చేస్తుంటే చూడండి ఆ సందర్భం 18వ వచనంలో 17. అందుకు యేసు వెనక్కి వచ్చి ఆయన పాదం మీద పడి సాగిలిపడి పడ్డాడు. అతను సమరయుడు. అతను ఎవరో ఇది గుర్తుంచుకోండి, ఈ మాట. అతను ఎవరో సమరయుడు. అవసరమైతే ఎక్కడైనా రాసుకోండి, ఈ పాఠానికి చాలా ఇంపార్టెంట్. అతను సమరయుడు. సమరయుడు అంటే ఎవరు అంతకే? సమరయుడు అంటే ఇశ్రాయేలీయులు కాదు, దేవుని పిల్లలకు సంబంధించిన వాడు కాదు. ఇతను వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడి ప్రభా నీకు స్తుతులు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, నువ్వు గొప్పవాడు ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరిచే ప్రభా అని ఆయన కాలు మీద పడితే అప్పుడే అంటున్నాడు 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా. 10 మందికి బాగుపడ్డారు కదా నా మాట ద్వారా. ఆయన మాట ఏమీ లోపం కలిగింది కాదు కదండి. ఆయన మాట ఏమైనా ఈ వారం వస్తే బాగుపడతావు, వచ్చే వారం వస్తే బాగుపడతావు అని చెప్పే రకమా ఆయన మాట ఏమైనా కాదు. ఈ మధ్యకాలంలో పాలకొల్లు వెళ్తున్నారంట అందరూ, చూడండి మీరుగిన వెళ్ళారు. ఈ మధ్యకాలంలో పాలకొల్లు ఎక్కువ వెళ్ళిపోతున్నారు జనం, చుట్టుపక్కల జనం పాలకొల్లు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇదివరకు లేదండి. ఈ సంవత్సర కాలంలో పాలకొల్లు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఎందుకంట ఏ రోగాలు ఉన్నా బాగు చేయడానికి ఒక ఆయన వస్తున్నాడంట అక్కడ, ఇస్సాకు ఏదో పేరు, ఇస్సాకు వస్తున్నాడంట. చాలామంది అంజూరు పండు ఇస్తున్నాడంట, అవి ఇస్తున్నాడంట, మాకు తగ్గిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు చాలామంది. అలా అంటే హెబ్రోన్లో ఉన్న వాళ్ళు పెద్దగా ఇలాంటి పట్టించుకోరు, పెద్దగా నమ్మరు. ఒక హెబ్రోన్లో మాట్లాడుకుంటుంటే ఒక సహోదరుడు అంటున్నాడు, అన్న ఒక ఆయన చెప్తుంటే ఒక ఆయన అన్నాడు ఏమనంటే, అన్న ఎప్పుడు వస్తారా? శుక్రవారం వస్తారంట. శుక్రవారమా? ఒక శుక్రవారం నేను కూడా వెళ్ళాలంటున్నాడు. మనుషుల విశ్వాసం ఏమైపోతుంది చూసారా? మనుషుల మీద ఆధారపడుతుంది, దేవుడి మీద ఆధారపడలేదు. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ఆ మాటకు వస్తే మన సంఘాల్లో కూడా చాలామంది వెళ్తున్నారంట, ఇక్కడ వాళ్ళు కాదు, మాటేరు, పెదనాచేరు ఇలాంటి సంఘాల్లో. సరే ఇక్కడ చూడండి ఆ మాట, 10 మంది శుద్ధులేరు కదా, మరి ఆ 90 ఎక్కడున్నారో అని అడిగాడు యేసుప్రభు. వచ్చినాడు ఎంతమంది? అంతకే వచ్చిన ఎంతమంది? ఒక్కడే. ఇతని విశ్వాసం గొప్ప. ఇప్పుడు ఉరియా విశ్వాసం వల్ల ఇతని విశ్వాసం కూడా గొప్పదే, అంతే కదండి. ఒక మాటకు వస్తే ఈ సందర్భాన్ని ఇలా ఉంచండి, నేను మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఇలా మడత పెట్టుకుని ఇలా తిరగేసుకోండి. మంచి విషయం ఒకటి చెప్పి నేను ముందుకెళ్తాను. లోకాసు వార్త 7వ అధ్యాయం. ఈ సందర్భం ఇలా ఉంచండి, దీంతో మనకి ఇంకా చాలా పని ఉంది. లోకాసు వార్త 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. మంచి మాట. లోకాసు వార్త 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ఒక విషయం రాయబడింది. ఏంటంటే, ఒక శతాధిపతి ఉన్నాడంట. ఏమండి? ఎవరో ఆయన? కపెర్నహూములో శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉన్నాడంట. తన దాసుడు ఏమై ఉన్నాడంటే రోగి. తన దాసుడు రోగి అయి ఉన్నాడని కొంతమంది మనుషులను పిలిపించి, అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి మీ యేసుప్రభు స్వస్థపరుస్తున్నాడంట కదా, మా దాసుని కూడా స్వస్థపరచమని కొంచెం వేడుకోండి అయ్యా అని పంపాడు. ఎవరినే? కొంతమంది మనుషుల్ని పంపించాడు. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే శతాధిపతి అనే వ్యక్తి ఎంత మంచోడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇందాక సమరయుడు కదా, ఇందాక వచ్చినోడు సమరయుడు కదా, ఇతను శతాధిపతి అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు ఇతను కూడా. ఇతను ఏం చేస్తున్నాడంటే, తన దాసుడు రోగై ఉంటే, ఎవరైనా తన దాసులు రోగై ఉంటే అతని కోసం పట్టించుకుని ఉంటారండి. పనికొచ్చేవాడు రోగై ఉంటే ఇలా పనికి రాలేదే, రోగం అంటే మాత్రం రావా, మరి నేను ఎవరిని చూసుకోమంటావు నన్ను అని ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు.
ఇవాళ రాలేనండి, ఒంట్లో బాగాలేదన్నాడు అనుకో, ఒంట్లో బాగోకపోతే నాకు ముందు చెప్పాలి కానీ నువ్వు ఇప్పుడు చెప్తావా మాతోటి అని రివర్స్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా. కానీ తన దాసుడు రోగై మంచాన పట్టి చావా సిద్ధమై ఉన్నాడంట, చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాడంట. దాసుడిని ప్రేమించిన శతాధిపతి చూడండి, తనలో ఏముంది? ఇంతకే ప్రేమ ఉంది. తనలో ఏముందండి? ప్రేమ ఉంది. తన దాసుని కూడా ప్రేమించేంత ప్రేమ ఉంది అతనిలో. ఇతను చాలా మంచోడు అండి, శతాధిపతి చాలా మంచోడు. 100 మంది మీద అధిపతి కాబట్టి ఇతను ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ ప్రేమించేవాడు. దాసున్నే ప్రేమించాడంటే అర్థం చేసుకోండి, అందరినీ ప్రేమించేవాడు. ఇప్పుడు యూదులందరినీ ప్రేమించాడు. ఒక సందర్భంలో, అయ్యా మాకు మరి సమాజ మందిరం, మాకు చర్చి లేదు, మేము కూడుకోవడానికంటే సమాజ మందిరం కట్టించేవాడు. ఏదైనా ఉపకారం కావాలి మాకంటే ఆ ఉపకారాన్ని చేసేవాడు. ఇప్పుడు ఈ మనుషుడు వచ్చి యూదుల దగ్గరికి వచ్చి, ఇక మీ యేసు ప్రభు అనేక మంది స్వస్థపరుస్తున్నాడు కదా, మా దాసుని కూడా స్వస్థపరచమని అడగండి ప్లీజ్ అని అంటే, సరే ఇతనుకున్న విలువను బట్టి యూదులందరూ బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నారు, ఏమంటే, యేసు ప్రభువా, ఒక శతాధిపతి ఉన్నాడో, ఆ శతాధిపతి దాసుడు ఉన్నాడో, అతను రోగి అయ్యి ఉన్నాడు. ఆ శతాధిపతి ఎలాంటోడు అంటే చాలా మంచోడు. ఇప్పుడు చదవమాట ఎన్ని వచ్చును? 4. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతను ఎవరో? యోగ్యుడు. నువ్వు యోగ్యత లేని వారు అనేక మందికి ఉపకారం చేస్తున్నావు ప్రభువా. పాపిష్టోళ్ళని కరుణిస్తున్నావు, పాపులకు దెయ్యాలను వెలగొడుతున్నావు, పాపిష్టోడు కళ్ళు లేకపోతే వాడికి చూపునిస్తున్నావు, పాపిష్టోళ్ళు కుష్ఠరోగులైతే వారి రోగాన్ని స్వస్థపరుస్తున్నావు. కానీ నువ్వు అయోగ్యులకు కూడా నువ్వు ఉపకారం చేస్తున్నావు. కానీ ఇతడు యోగ్యుడు, ఇతడు చాలా యోగ్యుడు. కాబట్టి అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించాడు. మేమేం డబ్బులు ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా డబ్బులేమీ ప్రొవైడ్ చేయలేదు. మాకు అడిగితే తానే తన సొంత డబ్బులతో మాకు సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే ఉదాహరణ అర్థం చేసుకోండి, మనకి బిల్డింగ్ కట్టించి మీరు ఆరాధన చేసుకుని అన్నారనుకోండి, ఎవరైనా ఎంత మంచోడండి అతను. అలాంటి వాడు అతను. తానే మాకు సమాజ మందిరం కట్టించాను, మనకు కట్టించాను. ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమలాడుతున్నారు, ప్రభా ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, నువ్వు రావాలి ప్రభా, అతను యోగ్యుడు ప్రభా, ప్లీజ్ ప్రభా అని బతిమాలుతుంటే, కావున యేసు వారితో కూడా వెళ్తానికి బయలుదేరాడు. వినండి, యేసు వారితో కూడా వెళ్ళడానికి బయలుదేరాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బయలుదేరాడు, పిల్లలు మీరు వాక్మెంట్ లేదురా, మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు బయలుదేరాడో, యేసుక్రీస్తు వస్తున్నాడన్న వార్త శతాధిపతికి వినపడగానే మళ్ళీ కొంతమంది దాసుల్ని ఎదురు పంపించి ఇదిగో రావద్దని చెప్పండి, ఎవరిని? యేసు ప్రభువుని రావద్దని చెప్పండి అని చెప్తున్నాడు. ఎందుకు రావద్దంటే ఏం చెప్పమంటావు? నువ్వు రావద్దని చెప్తున్నావు, సరే, తొందరపడిపోతున్నాడు. రావద్దని చెప్పండి యేసు ప్రభుని, మా ఇంటికి రావద్దని చెప్పండి యేసు ప్రభుని. ఎవరైనా తన ఇంటికి వెళ్తే యేసు ప్రభు సంతోషించరా? ఏమండి, జక్కయ్యా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే ప్రభు వద్దులే ప్రభు అని అన్నాడా? అనలేదండి. రా ప్రభువా, నువ్వు రావడమే నాకు మహద్భాగ్యం. నువ్వు వచ్చావంటే నాలో ఉన్నవన్నీ కూడా, చెడులన్నీ కూడా నేను తీసేసుకుంటాను. పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు, ప్రభువా నువ్వు ఈరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి ప్రభువా, నువ్వు రావాలి ప్రభు. వస్తాను. ఎంత ఆనందం అండి. విందు చేయించాడు, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిపించాడు, గొప్ప విందు చేయించాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు రావడం నాకు ఆనందం. ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే, ప్రభు వస్తున్నాడు అని వర్తమానం రాగానే ప్రభువుని రావద్దని చెప్పండి ప్లీజ్ రావద్దని చెప్పండి. తొందరపడిపోతున్నాడు శతాధిపతి. రావద్దని చెప్పండి. ఎందుకు రావద్దంటున్నావు? యేసుప్రభు అడుగుతాడు, రావద్దంటున్నాడు మా యజమాని అంటే, ఎందుకు రావద్దంటున్నాడో ఏం చెప్పమంటావు అని అంటే కింద చెప్పాడు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆ యేసన్న మహనీయుడు, ఆ యేసన్న గొప్పవాడు, ఆ యేసంటున్న మహోన్నతుడు, దేవుని కుమారుడు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి. అంత యోగ్యత నాకు లేదు, అంత యోగ్యత నా ఇంటికి లేదు, నాకు లేదు. ఆయన వచ్చి నా ఇంట్లో ఉండేంత యోగ్యత నాకు లేదు. సరే అతనే రావచ్చు కదా అంటాడు. మరి ఏం చెప్పమంటావు?
సరే నన్ను రావద్దు అన్నాడు, అతనే రావచ్చు కదా నన్ను అడగడానికి అంటాడు కదండి ఎవరైనా. సరే నన్ను రావద్దు అంటున్నాడు, మరి అతనే వచ్చి నన్ను అడగొచ్చు కదా. అప్పుడు అంటాడు, ఈ మాట చెప్తే ఏం చెప్పమంటావు అని అడుగుతున్నారు దాసులు. అడుగుతారు కదయ్యా, నన్ను రావద్దు అంటున్నావు, సరే మరి నువ్వే రావచ్చు కదా ఆయన దగ్గరికి. ఎంతమంది రాలేదు ఆయన దగ్గరికి? ఎంతమంది రాలేదు ఆయన దగ్గరికి? లోకమంతా ఆయన వెంటే వెళ్ళిపోతుందని. మరి ఏం చెప్పమంటావు అని దాసులు అడిగితే దాసులు చెప్పిన మాట ఏంటంటే, అతడు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, రైటే, నేను అతని యొద్దకు వెళ్ళడానికి నేను యోగ్యుని పాత్రుణ్ణి కాదు. అసలు నేను నా ఇంటికి రావడానికి యోగ్యుని కాదు, నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు. అతని యోగ్యత నాకు లేదు, ఆయన చూడడానికి ఆయన దర్శించే యోగ్యత కూడా నాకు లేదు అనగానే మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు ప్రభు. చూడండి అన్నమాట, 9వ వచనంలో యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడ్డాడంట. అతనిని గూర్చి ఏం చేశాడు? ఆశ్చర్యం. ఎంత గొప్ప విశ్వాసమా! ఆశ్చర్యపడి అంటాడు, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అసలు ఇశ్రాయేలీల్లో ఇంత గొప్ప విశ్వాసం అనేది నేను చూడనే. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. అక్కడ దావీదునే ఆశ్చర్యపరుస్తున్న నమ్మకత్వం, ఇక్కడ యేసుక్రీస్తునే, సాక్షాత్తు యేసుక్రీస్తునే ఆశ్చర్యపరిచేంత విశ్వాసం కనబరుస్తున్నాడు అక్కడ శతాధిపతి. అన్యుడు ఎవరో? అన్యుడు. మరి మన విశ్వాసం బలలోకి వెళ్ళే ముందు మనం పరీక్ష చేసుకోవాలి కదండి. ఎప్పుడూ చేసుకుంటాం, ఇప్పుడు కూడా చేసుకుందాం. మన విశ్వాసం, ఆ శతాధిపతి అన్యుడు, అతని విశ్వాసం వల్లే మన విశ్వాసం అంత దృఢంగా దేవుణ్ణే ఆశ్చర్యపరిచేంతగా ఉందా మన విశ్వాసం? ఉందంటారా? ఇందాక చెప్పుకున్న మాట ఇప్పుడు చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఇందాక చదువుకున్న మాట. 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడే వచ్చాడంట. 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడే వచ్చాడంట. అంటే అర్థం ఏంటి? దేవుని యొద్దకు వచ్చే వారి సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఏది విశ్వాసం? 10 మంది శుద్ధులైతే 10 మంది వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా నీ దయ వలన మేము ఇలా బ్రతుకుతున్నాం, నీ దయ వలన మాకు ఈ రోగం పోయింది, మేము వెలివేయబడిన వారం, మేము పాలెం వెలుపులుండే వాళ్ళం, మనుషులకు అంత దూరంలో ఉండి మాట్లాడే వాళ్ళం, మనుషులు మమ్మల్ని దగ్గరికి చేరనిచ్చేవారు కాదు, కానీ ఈరోజు మేము శుద్ధులయ్యాం, మేము మా వారితో కలిసి జీవించే అవకాశాన్ని మాకు ఇచ్చావు ప్రభు అని వారందరూ వచ్చి ఏం చేయాలి తెలుసా? ప్రభు కాళ్ళ మీద పడిపోవాలి కదా. మరి ఎవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఒక్కడా? 10 మంది శుద్ధులైతే ఒక్కడ రావడం ఏంటి? ఆశ్చర్యపరిచే విశ్వాసం సన్నగిలిపోతుంది నానాటికి. మనుషులు యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచే విశ్వాసం చూసాం, అలాగే యేసుక్రీస్తుని నమ్మని అవిశ్వాసాన్ని కూడా. నేను బాగుపడితే సరిపోద్ది, నా ఓళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అలా అనుకుంటారు కదండి. నేను బాగుపడ్డాను, ఇప్పుడు ఇంతవరకు నా పిల్లోడిని చేతులతో ఎత్తుకోలేదు నేను ఇంతవరకు, ఇప్పుడు నేను నా పిల్లోడిని ఎత్తుకోవచ్చు. ఇంతవరకు నా భార్యతో కూడా ఉండలేకపోయాను, ఇప్పుడు నా భార్యతో ఉండొచ్చు, నా బంధువులతో ఉండొచ్చు, నా ఊరోళ్ళతో ఉండొచ్చు, నా మందిరంలో ఉండొచ్చు, నా సహవాసికులతో ఉండొచ్చు, నా స్నేహితులతో ఉండొచ్చు. పరిగెత్తుకెళ్ళిపోతున్నారు 9 మంది ఊరి మీదకి, ఒక్కడే ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఏది విశ్వాసం? ఇప్పుడు 10 మందిలో ఒక్కరంటే విశ్వాసం ఉందనే లేదని చెప్పండి. 10 ఉదాహరణకి పిల్లలకి 10 మార్కులు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. 10 మార్కులు కదరా, 10 మార్కులు ప్రశ్నాపత్రాలు ఉంటాయి ఎగ్జామ్. 10 మార్కుల్లో 1 మార్కు వచ్చిందనుకో, పట్టుకొచ్చి నాకు 1 మార్కు వచ్చిందని చూపించానుకో, అతడు పాస్ అయినట్టే ఫెయిల్ అయినట్ట? కనీసం 7 మార్కులన్నా, కనీసం 5 మార్కులన్నా రావాలి. 10 మంది అయితే ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎంతమంది అంటే ఒక్కలే. ఎంతమంది అండి? ఒక్కలే. ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని చూసాం, అలాగే ఇగో అవిశ్వాసాన్ని కూడా మనం చూస్తాం. ఆశ్చర్యపరిచే అవిశ్వాసం ఇది. యేసుక్రీస్తే ఆశ్చర్యకరుడు మనం చెప్పాలంటే కదా. ఆయనకు ఒక పేరు ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆయనకు ఒక పేరు ఉంది. ఏమని? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం రాయబడుతుంది, ఆయన 7వ అధ్యాయం రాయబడింది, ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని రాయబడుతుంది.
ఏమని రాశాడు? ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడుతుంది ఏమనంటే 36 ఆ సందర్భంలో రాయబడుతుంది, ఆయన మాటకు వారు ఆశ్చర్యపడిరు అంటది. ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడి, ఇతను ఇగో యోసేపు కుమారుడే కదా, ఇతని సహోదరులు ఇక్కడే ఉన్నారు కదా, ఇతనికి ఎంత గొప్ప బాధ వచ్చిందో ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యకరుడిని చూసి ఆశ్చర్యపోతుంటే ఈ ఆశ్చర్యకరుడే విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కదండి. మరి అవిశ్వాసం కూడా అదే స్థాయిలో కనబడుతుంది. ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసం ఉంది, ప్రభు ఆశ్చర్యపోయే విశ్వాసం కూడా ఉంది. అంటే ప్లస్ మైనస్ రెండు ఒకటే పదాలు. ఒకటి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు, రెండోది అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు అవిశ్వాసాన్ని చూసి ఏంటి ఒక్కడొచ్చాడా? ఆశ్చర్యమే కదండి అది. ఒక్కడొచ్చాడా? 10 మంది ఏమైపోయారు? ఒక్కడొచ్చాడా? కింద రాయబడుతుంది అతని గురించి. ఇంకో మాటలో 18వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి గుడ్డివాడు బాగుపడ్డాడు. ఆ గుడ్డివాడు వచ్చి ఆయన వెంబడించాడు. 43 వచనం 18వ అధ్యాయం, 43 వచనం 18వ అధ్యాయంలో, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. స్వస్థత పడ్డవాడు ఏం చేస్తున్నాడంట? ఆయనను వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? స్వస్థత పడిన లెక్క ప్రకారంగా ఆయన్ని వెంబడించాలి. కానీ 9 మంది ఏమైపోయారు? ఆయన్ను వెంబడించలేదు. ఆయన ఏం చేశారు? ఆయన వెంబడించలేదు. కాబట్టి మనం బలలోకి వెళ్ళే ముందుగా మన విశ్వాసం ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుందామా? మనం యేసుప్రభు ఆశ్చర్యపోయే విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే అవిశ్వాసంలో దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడా? ఈమె విశ్వాసమా? అమ్మో అబ్బో అని ఉందా, లేకపోతే తృణీకరించబడే స్థితిలో ఉందా? ఆలోచించి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడో, కొర్నేలి యాచన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడో, అతని ధర్మకార్యాలకి, అతని ప్రార్థనకి, అతని విశ్వాసానికి దేవుడు ఆశ్చర్యపోయాడు. నిజంగా 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు ఉంటుంది. ఆశ్చర్యపోయి పరలోకానికి సమాధానంగా దేవదూతనే పంపించేశాడు. కొర్నేలి, నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి చేరాయి. ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. ఇంత విశ్వాసమా? అన్యుడు. అతను ఇందాక వచ్చాడు శమరయుడు, అంతకుముందు శతాధిపతి అన్యుడు. ఇక్కడ కనబడుతున్న కొర్నేలి కూడా శతాధిపతి, ఇతను కూడా అన్యుడు. అన్యుల్లో ఉన్న విశ్వాసం క్రైస్తవుల్లో లేదు. దేవుడిని నెరిగామని, చిన్ననాటి నుంచి దేవునిలో ఎదుగుతున్నామని, దేవుని సహవాసంలో మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులను చెప్పుకుంటున్న మనలో విశ్వాసం అనేదే లేదు. అవిశ్వాసం వేళ్ళుడుకుంటుంది. అవిశ్వాసం మహావృక్షమైపోతుంది మన జీవితాల్లో. విశ్వాసం అనేది కనుమరుగైపోయి మనం చూస్తాం ధనవంతుడు లాజరు కనబడతారో లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, అతడు కురుపులతో నిండిపోయాడంట. కురుపులతో నిండిపోయాడు. కుక్కలు వచ్చి అతను కురుపులు నాకుతున్నాయి. ఆ సమయంలో కూడా విశ్వాసాన్నే కోల్పోలేదు. అవిశ్వాసం రావాలి ఆ సమయంలో. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి ఇలా దిగజారిపోయింది, నేను ఎలా దేవునికి నమ్మకత్వం కలిగి ఉంటున్నాను, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, చివరికి నా అంతిమ స్థితి కూడా ఇంతలా దిగజారిపోయింది ఏంటి, అసలు సరైన మరణం అనేది నాకు వస్తుందా? చాలామంది అంటారు, కొంతమంది చనిపోయారు అనుకోండి, ఎంత మంచి మరణమో దేవుడు ఇచ్చాడు అంటారు కదా. ఎంత మంచి మరణం ఇచ్చాడో దేవుడు అంటారు. మరి లాజరుకి అలాంటి మరణం లేదు దేవుడు, మంచి మరణం అది ఏమైనా. ఎవడో ఇంటి వాకిటి చచ్చిపోయాడండి లాజరు. ఎవరింటికాడ చచ్చిపోతాకే ఏమైనా ఇష్టపడతారా? ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఎవరింటికాడ ఉన్నాం, చచ్చిపోతాం అన్న డౌట్ వచ్చింది. ఎక్కడికి వచ్చేస్తాం? ఇంటికి వచ్చేమా? మనకి బాగోలేదంటే ఎక్కడికి వచ్చేస్తాం? ఇంటికి వచ్చేయమండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోకూడదు మనం. కానీ పరాయి వాడి వాకిటి చచ్చిపోయాడు ఎవరో, లాజరు. కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆశ్చర్యపరిచే విశ్వాసం, మనుషులను ఆశ్చర్యపరుస్తున్న విశ్వాసాలు కనపడతాయి. అలాగే దేవుణ్ణి, మనుషులను కూడా ఆశ్చర్యపరిచే అవిశ్వాసాలు కూడా మనకే కనబడుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయండి. చివరికి ఒక మాట నేను చదివి ముగిస్తాను. ఎప్పటిలాగే లోకాసువార్త 14వ అధ్యాయం 25 నుంచి ఒక మంచి మాట రాయబడింది. అది చదువుకి మనం ముగించుకుందాం. లోకాసువార్త 14వ అధ్యాయము 25 నుంచి, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, ఎప్పుడు?
ఆయన ఇలా వెళ్తున్నాడంట, ఇలాగ వెళ్తున్నాడు. ఇలా వెళ్తుంటే జనసమూహం అంతా ఇలా వెనక వచ్చారు. అప్పుడు ఆయన ఇలా వెనక్కి తిరిగాడు. అలాగే ఉంటుంది అక్కడ, చూడండి కావాలండి. బహుజన సమూహము ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన అలా వెళ్తున్న ఆయన వారి తట్టు తిరిగి, ఏం గుర్తొచ్చిందో మరి ఈయనకి, ఎంతమంది నా వెనకాల వస్తున్నారే, అర్థమవుతుందా? ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ముందు కాదు, ఆయన వెనక అనేక మంది బహుజన సమూహం చాలామంది వచ్చేస్తుంటే ఈ వచ్చేస్తున్న వారి వైపు ఈయన వెనక తిరిగాడండి. ఇలాగ ఎంతమంది వచ్చేస్తున్నారో ఈయనకు ఒక విషయం అర్థం అవట్లేదు. ఏంటి ఆ విషయం? అప్పుడు చెప్తాడు చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు తిరిగి, ఎవడైనాను, ఈ జనసమూహంతో చెప్తున్నాడు, ఈ జనసమూహంతో, ఎవడైనాను నా యొద్దకు వస్తున్నారు కదా మీరు ఇప్పుడు, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్రలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతమంది వస్తున్నారు కదా. ఇదిగో మీరందరూ కూడా మళ్ళీ మీ నాన్న ముఖం కానీ, మీ అమ్మ ముఖం కానీ, నీ పిల్లల ముఖం కానీ, నీ సహోదరుల ముఖం కానీ చూడడానికి వీళ్ళు వెనక తిరగదు. ఇప్పుడు నాతో వస్తున్నారు కదా, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, వెంబడించండి, కానీ నీ వెనక ఇంకా ఉన్నారు నీతో పాటు, వారి జోలి మీకు అనవసరం. అంటే మొత్తానికి వదిలేయమని కాదు, వారిని ఏం చెప్పాడు, ద్వేషించుకోవాలంట. ఎందుకు ద్వేషించుకోవాలి? నువ్వు వస్తున్నావు, వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, నువ్వు ద్వేషించుకోవాలి. చివరికి ఒక మాట అంటాడు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. తన ప్రాణాన్ని కూడా ఉపేక్షించుకోవాలండి. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. తన సిలువను ఎత్తుకొని ఇక్కడ చెప్తున్నాడు, తన ప్రాణమును సహా ద్వేషించాలి. నీ ప్రాణాన్ని కూడా ద్వేషించాలి, నీ జీవాన్ని కూడా ధృవీకరించాలి. నా ప్రభు ఉంటే సరిపోద్ది, నా ప్రాణం కూడా నాకు అక్కర్లేదు అనుకోవాలి. అలాంటి విశ్వాసం ఉంటుందండి. అంత విశ్వాసం కలిగి ఉంటామా? మనం ముందుకు వచ్చామంటే వెనక ఎన్నో జ్ఞాపకాలు, అసలు వదిలి రావడానికే ఇబ్బంది పడిపోతుంటాం. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు వెనక్కి చూడొద్దు. అసలు నువ్వు నాతో వస్తున్నావు కదా, అగో వెళ్తున్న యేసుప్రభు నీ వైపు తిరిగి అడుగుతున్నాడు, ఏమని తెలుసా? వస్తున్నావు కదా, రా, మళ్ళీ వెనక్కి తిరగొద్దు. వచ్చావు కదా, రా, మళ్ళీ వెనక్కి. భార్యతో చెప్పిన మాట అదే, లోతుతో చెప్పిన మాట అదే. ఇదిగో మీరు వస్తున్నారు కదా, సోయారికి వెళ్ళిపోతా ఉంటున్నారు కదా, వెళ్ళిపోతున్నారు కదా, కానీ వెనక్కి తిరగొద్దు, జాగ్రత్త, వెనక్కి తిరగొద్దు. వెనకున్న వాటిని మరిచిపోండి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడండి అని చెప్పాడు. ముందున్న వాటి ముందు ఎవరన్నా మన ముందు ఇప్పుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాని వైపు, అంటే యేసు వైపు చూచుచు మన పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలి. మనం ఓపికగా నడిచేద్దాం ప్రభు కోసం. ఇంకా వెనకాల ఉన్న వాటి కోసం ఆగుదామా? ఏమంటే ఇంకా వెనకవాడి కోసం ఆగుదామా? ఇంకా వెనకవాడి కోసం ఆలోచిద్దామా? ఇంకా వెనకవాటి మనం లాగుతుంటే ఆగిపోదామా? ఆగడానికి వీల్లేదు. మన ముందున్న విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు ప్రభు, ఆ యేసు వైపు ఆయన ముందు వెళ్ళిపోయాడు. ఆయన చూసి మనం ఆయన వెనక వెళ్ళిపోవాలి. అట్టి విశ్వాసం, అట్టి ధన్యత, యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగి మనం బలలో ప్రవేశిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనందరికి దయచేయనుగా. అన్నొచ్చి బల ఇస్తారో మనందరూ ఏకీభవిద్దాం.